నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో అడుగుపెట్టిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ ను స్వాగతం పలికిన మంత్రి లోకేష్. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించిన వైనం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సీఎంతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్. డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రెజెంటేషన్లను తిలకించిన బిల్ గేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ వ్యాఖ్య. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసిన బిల్ గేట్స్ ను స్వాగతించడం ఆనందంగా ఉందని అన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ ను సహచర మంత్రులతో కలిసి సాదరంగా స్వాగతించడం ఆనందంగా ఉందని మంత్రి తెలియజేశారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలన రంగాల్లో భాగస్వాముల్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సచివాలయంలో చర్చిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ ను ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు అంటూ సీఎం చంద్రబాబును అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరుల్ని సిఎస్ విజయానందను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. ఆపై రియల్ టైమ్ గవర్నెన్స్ సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు. ఆపై బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబిచ్చారు. దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రెజెంటేషన్ ను తిలకించారు. అలాగే ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆసాంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలని గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. డేటా లేక్, ఎవర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్ కు డిస్ప్లే వాల్స్ ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడ పీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకువచ్చిన స్థానిక పంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని చెప్పారు. 3,32,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు అనే 3 ప్రధాన సూత్రాలపై ప్రభుత్వం స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా, సామాజిక సమతుల్యత సాధించేలా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చారిత్రాత్మక స్థాయిలో నిధులు కేటాయించబడినట్లు తెలిపారు. కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్,
వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర. గత ప్రభుత్వాలు, గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ చేతల్లో అమలు చేపించలే. బడ్జెట్లో పెట్టారు తూతూ మంత్రంగా. ఆ బడ్జెట్ని అమలు చేయటానికి చేతులు రాల. అంకెల గారడీలు చేశారు గత బడ్జెట్లో. నెంబర్ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. బీసీల కోసం ఇచ్చేస్తున్నాం, ఎస్సీల కోసం ఇచ్చేస్తున్నాం, కాపుల కోసం ఇచ్చేస్తున్నాం, మైనార్టీల కోసం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ. ఇవాళ మేము అంకెలతో సహా బీసీలకి 51,000 కోట్లు ఈ బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించాం. ఎస్సీలకి 20,644 కోట్లు ఎస్సీల కోసం కేటాయించాం. ఎస్టీల కోసం 9,190 కోట్లు ఎస్టీల కోసం. మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈడబ్ల్యూఎస్కి 10,669 కోట్లు. సాంఘిక సంక్షేమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 11,118 కోట్లు. ఈ ప్రభుత్వం వెల్ఫేరు, ప్రజల ఆరోగ్యం, విద్య ఈ మూడిట్లకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దీంట్లో విద్యకు 32,308 కోట్లు 2026-27 బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించాం. అలాగే ఏదైతే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ కానీ, విడో కానీ, వికలాంగులు కానీ ఆ పెన్షన్స్ కోసం 27,719 కోట్లు కేటాయించాం. ఇది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి, పేదవాడి ఆరోగ్యానికి ఆసరాగా ఉండేదే సీఎం రిలీఫ్ ఫండ్ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఆపదలో ఆపన్న హస్తం లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసాగా పనిచేస్తుందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్ దర్శిపేట పూజిత అపార్ట్మెంట్స్ వద్ద 75 మందికి 90,28,151 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వారికి ఆరోగ్యం బాగోనప్పుడు వారికి అండగా ఉండటానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అని వివరించడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలో యావరేజ్న 60-70 మందికి చెక్కుల ద్వారా వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవడానికి, వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించడానికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఎంతోమంది కొంతైనా మాకు సహాయం ఇచ్చిందనే ఫీలింగ్తో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అనేక మంది వచ్చి ఈ విధంగా హాస్పిటల్లో మాకు ఇంత ఖర్చు అయింది, అప్పుల పాలయ్యాం, మా ఇల్లు తాకట్టు పెట్టాం, 5 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చాం, వాటికి ఏదన్నా మమ్మల్ని ఆపద నుంచి కాపాడని చెప్తే ఆ రోజున ముఖ్యమంత్రి గారు దయాదాక్షిణ్యం లేకుండా ఉండటం వల్ల ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. ఈవెన్ వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా చేతులు ఎత్తేసారు. అనేక మంది ఆ బిల్లులు తెచ్చిస్తే ఆ బిల్లులు కూడా కనపడిన పరిస్థితి ఉంది. కనీసమైన ఒరిజినల్ బిల్స్ అన్న ఉంటే తర్వాత వచ్చే వాళ్ళన్నా ఏదన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్ళకి అమౌంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశం కూడా వాళ్ళు ఇవ్వకుండా కేవలం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరితో అనేక మంది అప్పుల పాలు చేశారు. ఈ రోజున మరి ఈ
17 నెలల నుంచి కూడా ప్రతి నెల కనీసం ఒకసారి మ్యాక్సిమంగా 3 సార్లు ఈ విధంగా పంపిణీ చేస్తున్నాం. మూలలా కూడా అన్ని మా నియోజకవర్గంలో అన్ని కార్నర్లో కూడా మీటింగులు పెట్టి దీన్ని ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వాళ్ళకి ఇలాంటి అవసరం వచ్చినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కానీ లేకపోతే శాసనసభ్యుడి కార్యాలయాన్ని కానీ వెళితే అక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన సౌకర్యాన్ని కూడా కల్పించి మన నగరం మన ఇల్లుతో సమానమని నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు, వన్ టౌన్, ప్రకాశం బ్యారేజీ, భవానీ ఘాట్, కృష్ణవేణి ఘాట్, ఏలూరు రోడ్డు, పటమట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు రహదారులలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా నిర్వహించాలని తెలిపారు. డ్రైన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, కాలుష్యరహిత ఉంచేందుకు ప్రతిరోజు డివైడర్లలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోసి వాటిని హరితంగా ఉంచేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఎలా చూసుకుంటామో విజయవాడ నగరాన్ని కూడా మన ఇల్లుగా భావించి ప్రతిరోజు పరిశుభ్రంగా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఎండోమెంట్స్ పోలీసు సమన్వయంతో దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో చల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి క్రమశిక్షణ పాటిస్తూ భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. ఈ శివరాత్రి అనేది హిందువులకి అతి పెద్ద పండుగ. సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు బాలా గారి ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం. దీనికి అందరూ కూడా మా పార్టీ నాయకులు, ఈ శివాలయం డైరెక్టర్లు, కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు, రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి జాగరణ, రాత్రికి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఈ తరుణంలో అటు పోలీస్ శాఖ కానీ ఇటు ఎండోమెంట్ కానీ అందరం కూడా అలర్ట్ గా ఉన్నాం. అట్లాగే మా కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సేవ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ, మా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో మనందరం బాగుండాలి, అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలి, అందరూ కూడా అన్ని రకాలుగా ఉంది. మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల కమిటీ చాలా చక్కగా యుఓ గారి ఆధ్వర్యంలో, సీతారామయ్య గారు యుఓ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి పొద్దున 3 నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తూ క్యూ లైన్ లో భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మరి ధర్మకర్తల మండలి చాలా చక్కగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం బాగా పనిచేయడం జరిగింది. సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవ చేస్తూ భక్తులకి మరి క్యూ లైన్ లో భక్తుల్ని పంపిస్తూ మరి దేవస్థానం మరి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి మరి క్యూ లైన్లు అన్నింటినీ కూడా సక్రమంగా పంపుతూ, మరి అలాగే దేవస్థానంలో పోలీసు వారు కూడా దేవస్థానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా
మరి గవర్నర్పేట పోలీసు వారు కూడా చక్కగా ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు పరిశీలించి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా పోలీస్ శాఖ కానీ అలాగే మీడియా సోదరులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి భక్తులు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు వీళ్ళందరినీ కూడా మరి అందరి దగ్గర కూడా షూట్ చేస్తూ మరి ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతని చాటే విధంగా మీడియా మిత్రులు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని చెప్పి మరి భక్తులకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి మరి ఒక గవర్నర్పేట, సూర్యాపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా విజయవాడలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి మరి ఆశీస్సులు తీసుకొని మరి హరహర మహాదేవ శంభో శంకర అంటూ మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా మరి ఒళ్ళు పులకరించేలాగా ఇక్కడ ఆ నినాదాలతో ఈ విజయవాడ నగరం గాని, రాష్ట్రం గాని, భారతదేశం గాని మారుమోగుతుంది. మరి అలాగే శ్రీశైలం గత 30 సంవత్సరాలుగా కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగర, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అత్తలూరి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా భక్తులకు సేవ చేయాలనే లక్ష్యంతో కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి పలు సేవా కార్యక్రమాలను చేస్తుందని అన్నారు. సంవత్సరాలుగా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి అనేటటువంటి ఒక సమితి ద్వారా విఘ్నేశ్వర పేరు మీద పెట్టి దాదాపు ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా గణపతి నవరాత్రులు చేయటం, అన్నదానాలు చేయటం, అలాగే ప్రతి సంవత్సరం కూడా పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన కొన్ని వేల మందికి ఇవాళ ప్రసాదాలు పంపిణీ చేయటం, అలాగే కేసరి, పులిహార, అలాగే శనగలు, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పెద్దవారికి మజ్జిగ ప్యాకెట్లు అలా ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగే 2 పుష్కరాలు పూర్తి చేశాం. 3వ పుష్కరాలకు కూడా రేపు 2028లో కూడా యథాతథంగా కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాలనే మాత కనపతికి ఆశీస్సుతో, ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సుతో దీన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకున్నాం. దీనికి ఎవరైతే దాతలు సహకరిస్తున్నారో వారందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఈ పర్వదినాన్ని వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క కటాక్షం మా అందరి మీద ఉండాలని, ప్రజల మీద ఉండాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మనసా వాచా కర్మణ త్రికట శుద్ధిగా కోరుకుంటూ ఇవాళ మహానగర ప్రజలకు కానీ అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ సేవా సమితి మాదండి. ఇప్పటికి గత 30 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. 2 పుష్కరాలకి వచ్చిన యాత్రికులు రోజుకి 4,000, 3,000 మందికి ఆబ్దికం ఎలా పెడతారో అలా నువ్వు చట్నీతో గారె, చక్కెర పొంగలి, పులిహార ఇవన్నీతో పెట్టాము. భగవంతుడు అనుగ్రహిస్తే 2028లో మళ్ళీ పుష్కరం వస్తుంది. పెట్టాలని ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులతో మళ్ళీ మేము పెట్టుకోవాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం కేసరి, పులిహార, శనగలు, బిస్కెట్ ప్యాకెట్లు, పుస్తకాలు ఇవన్నీ ఇస్తాము. మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వడానికి దాతలు మాకు సహకరిస్తున్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒకే వేదికపై 5గురు దేవతామూర్తులు శాంతి కళ్యాణ మహోత్సవం జరగటం ఆనందించదగ్గ విషయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభతో వెరసిల్లిందని స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పంచదేవతామూర్తుల శాంతి కళ్యాణం వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. శ్రీ పద్మనాభ VLCCS లిమిటెడ్ అధినేత కొంచెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ గంగా పార్వతి సమేత అరుణాచలేశ్వర స్వామి, సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారాములు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణాలు ఒకే వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది దంపతులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాస్ట్రీ ప్రత్యేక పూజలు చేశారు. नरेंद्र कुमार नाम
पत्न्याः भाग्यलक्ष्मीनामधेयस्य सुजनैनामधेयस्य कृतिकानामधेयस्य सहकुटुम्बानाम् आयुष्यावृत्तरस्तु राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयाभिवृद्धिरस्तु। వాగులో వీరాంజనేయ స్వామి ఆలయం అన్నది ఎంతో ప్రసిద్ధి గల ఆలయము. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయము వాగులోన మనకి ప్రసిద్ధి చెంది ఉంది వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలోన మన పద్మనాభ VLCC శ్రీనివాసరావు గారు ప్రతి ఏటా గత సంవత్సరం 108 మంది దంపతులతోటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయటం గాని, అలాగే దసరా మహోత్సవాలు చేయటం గాని, ఈ సంవత్సరం పంచ కళ్యాణ మహోత్సవం అన్నది చాలా రంగరంగ వైభవంగా వీరాంజనేయ స్వామి ఆలయంలోన నిర్వహించటం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని దంపతులు ఎంతో మంది ఈ కళ్యాణంలోన ఈరోజు పాల్పంచుకోవటం జరుగుతుంది. ధర్మకర్త గారు, వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త గారు, అలాగే ఈవో గారు అందరూ ఈరోజు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ ఈరోజు తండోపతండాలుగా వచ్చి ఈ కళ్యాణాన్ని పంచ కళ్యాణాలు జరుగుతున్నాయి ఎంతో వైభవంగా. శివపార్వతుల కళ్యాణం గాని, అలాగే మన శ్రీరాముల కళ్యాణం గాని, అలాగే మనకి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ పద్మావతి, అలాగే వినాయకుడు సిద్ధి బుద్ధి వినాయకుడిది, ఇలాగా 5 కళ్యాణాలు అన్నవి చాలా వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. మనం కళ్యాణం అంటే చూస్తాం, అయితే రాముల వారి కళ్యాణం, లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లేకపోతే శివపార్వతుల కళ్యాణం, ఇలాగ ఏదో ఒక కళ్యాణం చూస్తాం. కానీ ఈ రోజు ఒకే వేదిక మీద 5 కళ్యాణాలు ఈరోజు చాలా వైభవంగా జరిపించటము, అందులో నా దంపతులందరూ వచ్చి అందరూ దంపతి సమేతంగా ఈ కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఎంతో వైభవంగా ఇంత మంచి కళ్యాణం జరుగుతుంది. భక్తులు ఎవరైనా గాని వచ్చి ఎంతో చక్కగా వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణాన్ని వీక్షించి ఆ శివపార్వతుల ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మహాశివరాత్రి ఆ పరమేశ్వరుని అందరికీ నమస్కారం. వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పంచదేవతా మూర్తుల కళ్యాణోత్సవం చేసుకునేటకు నాకు ఆ స్వామివారు కరుణ చూపించారు. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణం మహోత్సవానికి మన నగర మేయర్గా అయినటువంటి ఆయన భాగ్యలక్ష్మి గారు ఇచ్చేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణానికి సహకరించినటువంటి మన గుడి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, విన్నకోటి శర్మ శ్రీనివాసరావు గారు కానీ, వారి నారాయణచార్యులు కానీ మాకు సహాయకారాలు అందించారు. వారికి మరొకమారు మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నానో ఈ కళ్యాణం తిలకించినటువంటి భక్తులు కూడా ఎల్లవేళ అందరూ కూడాను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈ యొక్క కళ్యాణానికి 23 దంపతులు ఇచ్చేసి ఉన్నారు. వచ్చిన వాళ్ళని ఎవరిని కాదనకుండా కూర్చోబెట్టి కళ్యాణం చేయించడం జరుగుతుంది. నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీ పద్మనాభ VLCC లిమిటెడ్ సొసైటీ ప్రెసిడెంట్ని. అదేవిధంగా ఎన్టీఆర్ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం అంటే భౌతిక జీవితాన్ని తృజించటం కాదని, భౌతిక జీవితంలోని సమస్యల్ని సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని ఆధ్యాత్మిక గురువు వివేకానంద ప్రబోధించారు. భారతదేశంలో జన్మించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి పూలబాట వేసుకున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. ట్రుత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు విజయవాడలోని SLV అమరావతి గ్రాండ్ 2 కమ్యూనిటీ హాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమ గురువు వివేకానంద శిష్యులకు సనాతన సాంప్రదాయ మూల గ్రంథాలలోని నిగూఢమైన శివ చైతన్య తత్వాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గరుడ పురాణం, గీతాచార్యుడు ఉపదేశించిన భగవద్గీత సందేశాలను ప్రవచించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ శివ సుజ్ఞాన సంకీర్తనల జరిని అనుష్ఠానం చేసుకోవడం కోసం మేమందరం ఇక్కడ కలవటం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి అనగానే నా మదిలో స్ఫురించే భావుకత, మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యానికి
ఒక రోజుని అంకితం చేసి ఆ రోజంతా నిద్రకి లోనవ్వకుండా జాగృతావస్థలో ఉండేటట్లుగా మనందరినీ సమాయత్తం చేశారు. జాగృత ఎప్పుడు నిద్రపోకపోవటం అంటే భౌతికంగా నిద్రపోకపోవటం కాదు, మానవత్వంలో ఆ ఒక్కరోజైనా నిద్రపోకుండా ఆ ఒక్కరోజైనా శివస్పృహలో కొనసాగుతూ ఉండటమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు. మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశామృతాలని ఇవాళ రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం. మహాశివుడు గురించి శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకా దురదృష్టవశాత్తు మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో అడుగుపెట్టిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ ను స్వాగతం పలికిన మంత్రి లోకేష్. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించిన వైనం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సీఎంతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్. డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రజెంటేషన్లను తిలకించిన బిల్ గేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.